వృశ్చిక రాశి వారి ఒక్క తప్పును అసలు చేయకండి. రోడ్డున పడతారు. మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ముంచేస్తారు. వెంటనే దూరం పెట్టండి. గ్రహాల తీవ్రమైన హెచ్చరిక. జూలై నెల 10, 11, 12 తేదీల్లో చాలా జాగ్రత్త. వృశ్చిక రాశి మిత్రులారా, ఈరోజు మీకోసం ఒక ముఖ్యమైన జ్యోతిష విశ్లేషణ తీసుకొచ్చాం. ఈ వీడియోను పూర్తిగా వినండి, ఎందుకంటే ఇందులో చెప్పబోయే విషయాలు మీ జీవితంలో తీసుకునే నిర్ణయాలు పైన ఆలోచించేందుకు ఉపయోగపడతాయి. జూలై నెల 10, 11, 12 తేదీల్లో గ్రహస్థితుల కారణంగా కొన్ని విషయాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే కనిపిస్తోందని జ్యోతిష విశ్లేషణలు సూచిస్తున్నాయి. ప్రతి వ్యక్తి జాతకం, దశ, గోచారం వేరువేరుగా ఉంటాయి కాబట్టి దానిని సాధారణ రాశి ఫలితంగా మాత్రమే భావించాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో మీరు చేసే ఒక పెద్ద తప్పు ఏమిటి అంటే, ఎవరినైనా పూర్తిగా నమ్మి వారి యొక్క వ్యక్తిగత విషయాలు, ఆర్థికపరమైన వివరాలు లేదా భవిష్యత్ ప్రణాళికలను చెప్పేయడం. ప్రతి చిరునవ్వు నిజమైన స్నేహాన్ని సూచించదు. కొంతమంది మీ విజయాన్ని చూసి సంతోషపడుతున్నట్లు కనిపించినా వారి మనసులో అసూయ ఉండే అవకాశం అయితే ఉంటుంది. అందుకే 3 రోజులు కూడా మీ యొక్క రహస్యాలను అవసరం లేనిచో పట్టించుకోవద్దండి. మీ నిర్ణయాలను తొందరపడి తీసుకోకండి. ముఖ్యంగా డబ్బు, పెట్టుబడులు, అప్పులు, హామీలు, భాగస్వామి ఒప్పందాలు వంటి విషయాల్లో 2 సార్లు ఆలోచించి ఆచితూచి అడుగులు వేయండి. ఉద్యోగస్తులైతే సహోద్యోగులతో అనవసరమైన వాదనలు చేయకండి. మీ పని మీద మీరు దృష్టిని పెట్టండి. మీ కష్టానికి గుర్తింపు కొంచెం ఆలస్యంగా వచ్చినప్పుడు మాత్రం ఫలితం అయితే ఉంటుంది. వ్యాపారాలు, కొత్త ఒప్పందాల విషయంలో పత్రాలు పూర్తిగా చదివి మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఎవరి మాట నమ్మి పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టకండి. ఆలోచించి తీసుకునే నిర్ణయం మిమ్మల్ని రక్షిస్తుంది. విద్యార్థులు సోషల్ మీడియా, మొబైల్ వినియోగాన్ని కొంత తగ్గించి చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. కుటుంబంలో పెద్దల సలహాలను గౌరవించండి. చిన్న చిన్న అపార్థాలను పెద్దగా గొడవలుగా మార్చవద్దు. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకుని మాట్లాడండి. ఆరోగ్యపరంగా నిద్ర, ఆహారం, ఒత్తిడి నియంత్రణలపైన శ్రద్ధ పెట్టండి. చిన్న సౌకర్యాలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి. ప్రేమలో ఉండేవారు అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా నిజాయితీగా మాట్లాడండి. అనుమానాలు పెంచుకోవడం సంబంధాన్ని బలహీనపరుస్తుంది. ఈ సమయంలో మీకు ఉపయోగపడే 3 అలవాట్లు: ఆలోచించి మాట్లాడడం, ఖర్చులను నియంత్రించడం, ప్రతికూల వ్యక్తుల నుండి కొంత దూరాన్ని పాటించడం. వృశ్చిక రాశి వారికి సహజంగానే ధైర్యం అనేది ఉంటుంది. పట్టుదల, రహస్యాలను కాపాడే గుణం కూడా వీళ్ళు ఉంటుంది. అదే గుణం ఇప్పుడు మీకు బలంగా నిలుస్తుంది. తొందరపాటు నిర్ణయాల కంటే కూడా సహనం చూపితే మంచి అవకాశాలను గుర్తించుకుంటారు. ఈ 3 రోజులు ముగిసిన తర్వాత కొన్ని పనులు మెల్లగా ముందుకు కదిలే అవకాశం కనిపిస్తోందండి. ఇంతకాలం నిలిచిపోయిన ఒక పని క్రమంగా పురోగతి సాధిస్తుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు రావడానికి పరిస్థితులు అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి, రాశి ఫలితాలు జీవితాన్ని ఖచ్చితంగా నిర్ణయించవు. మీ కృషి, మీ యొక్క నిర్ణయాలు, మీ ప్రవర్తన మీ యొక్క భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్యం కూడా ఒక మార్గదర్శకంగా మాత్రమే చూడాలి. కాబట్టి జూలై 10, 11, 12 తేదీల్లో శాంతంగా ఉండండి. అవసరం లేని వివాదాలకు దూరంగా ఉంటే మీకు మేలు. ఎవరికైనా అందంగా నమ్మకం పెట్టే ముందు వారి యొక్క మాటలను, పనులను గమనించండి. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. మీ యొక్క లక్ష్యం పైన దృష్టిని నిలబెట్టండి. దైవం పైన విశ్వాసం, మనసులోని ధైర్యము, పనిలోని నిజాయితీ ఉంటే ఎటువంటి సవాళ్ళనైనా సరే మీరు అధిగమించగలుగుతారు. ఈ సమయాన్ని భయపడవలసిన అవసరం అయితే అసలు లేదు. అప్రమత్తంగా, వివేకంతో ఉపయోగించుకోవడం మీకు చాలా ముఖ్యం. మీ అందరికీ కూడా శుభం కలగాలని ప్రార్థిద్దాం. అసలు ఈ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఈ 3 రోజుల్లో మీరు వినే ప్రతి మాటను కూడా నిజమని నమ్మవద్దు. కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం చెప్పి మీలో సందేహాలు పెంచే ప్రయత్నాన్ని చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మీలో సందేహాలు పెరగవచ్చు. అటువంటి సమయంలో కోపంతో స్పందించడం కన్నా నిజాలు తెలుసుకోవడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం. పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం, తెలియని పథకాలలో పెట్టుబడి పెట్టడం లేదా ఎవరినైనా ఒత్తిడి చేస్తున్నారని డబ్బు ఖర్చు చేయడం మంచిది కాదు. ఒక చిన్న నిర్లక్ష్యం తర్వాత పెద్ద సమస్యగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకే ప్రతి నిర్ణయాన్ని ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి ఆశాజనకమైన పరిణామాలు కనిపిస్తాయి. కానీ ఇంటర్వ్యూలు, పరీక్షలు లేదా అవకాశాల విషయంలో సరైన సిద్ధత చాలా ముఖ్యం. అదృష్టంతో పాటు మీ కృషి కూడా అవసరమే. వ్యాపారస్తులు తమ యొక్క పాత కస్టమర్లతో మంచి సంబంధాలను కొనసాగించాలి. కొత్త అవకాశాలు వచ్చినా అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే అంగీకరించండి. వ్యాపారంలో విశ్వాసం ఎంత ముఖ్యమో జాగ్రత్త కూడా అంతే ముఖ్యం. కుటుంబంలో మీ మాటకు విలువ పెరిగే పరిస్థితులు రావచ్చు. అయితే అదే సమయంలో చిన్న విషయాలను కూడా పెద్ద గొడవలుగా మార్చకుండా ఉండండి. మీ ప్రశాంతమైన స్వభావమే ఇంట్లో ఆనందాన్ని కాపాడుతుంది. వివాహం కాని వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే కేవలం మాట చూసి నిర్ణయం తీసుకోకుండా ఎదుటివారి స్వభావాన్ని గమనించండి.
ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాల కంటే కూడా సమయం తీసుకుని ఆలోచించడం మీకు చాలా మంచిది. ఆరోగ్యపరంగా కూడా శరీరానికి విశ్రాంతి ఇవ్వడం కూడా చాలా అవసరం. తగినంత నిద్ర, సమతుల్య ఆహారం, తగినంత నీరు తీసుకోవడం వంటి చిన్న అలవాట్లు మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ సమయంలో మీకు ఉపయోగపడే మరో విషయం ఏమిటి అంటే ప్రతిరోజు కొంత సమయం ప్రశాంతంగా గడపడం, మీ యొక్క లక్ష్యాలను మరొకసారి గుర్తు చేసుకోవడం, గతంలో జరిగిన తప్పుల నుండి పాఠాలను నేర్చుకోవడం. ఇది మీ యొక్క నిర్ణయాలను మరింతగా బలపరుస్తుంది. గుర్తుంచుకోండి, వృశ్చిక రాశి వారు మీలో ఉన్నటువంటి ధైర్యం, ఓర్పు, పట్టుదల మీకు అసలైన బలము. పరిస్థితులు ఎంత కఠినంగా కనిపించినా సరైన నిర్ణయాలు తీసుకుంటే వాటికి అధిగమించగల శక్తి మీలో అయితే ఉంటుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు చాలా గంభీరమైనటువంటి మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. కానీ వీరు ఒకసారి నమ్మారు అంటే ఆ వ్యక్తులని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అసలు విడవరు. వారి కోసం వీరు ఎంతటి కష్టాన్ని అనుభవించడానికైనా సరే, ఎటువంటి పరిస్థితులైనా సరే దాటగలుగుతారు. అంతేకాదు ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు సాధారణంగా లోతైన ఆలోచనలు చేసే వ్యక్తులుగా ఉంటారు. వీరి మనసులో ఏమి జరుగుతుందో బయట వారికి సులభంగా అర్థం కాదు. ఒకసారి ఏదైనా సరే లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దానిని సాధించే వరకు కూడా వీరు వెనుక తగ్గరు. పట్టుదల, ధైర్యం, ఆత్మవిశ్వాసం వీరి యొక్క ప్రధాన బలాలుగా ఉంటాయి. మీరు నమ్మిన వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, జీవిత భాగస్వామి కోసం ఎంతటి త్యాగమైనా సరి చేయడానికి వీరు సిద్ధంగా ఉంటారు. అయితే ఒకసారి నమ్మకం దెబ్బతింటే మళ్ళీ అదే స్థాయిలో నమ్మడం వీరికి చాలా కష్టం. వృశ్చిక రాశి వారికి రహస్యాలను దాచుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. తమ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోరు. పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత తమ యొక్క అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఉంటారు. వీరికి సహజ సిద్ధమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కష్టమైన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యలను చూసి భయపడకుండా వాటికి పరిష్కారం కనుగొనే ప్రయత్నాన్ని వీరు చేస్తూ ఉంటారు. వీరు కష్టపడే తత్వం చాలా అధికంగా ఉంటుంది. ఇతరులు వదిలేసిన పనిని కూడా పూర్తిగా చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతారు. అందుకే జీవితంలో ఆలస్యంగా అయినా మంచి స్థాయికి వీరు చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు మొండితనం, అనుమానం, కోపం వీరికి ప్రతికూలంగా మారవచ్చు. చిన్న విషయాలను మనసులో పెట్టుకొని ఎక్కువసేపు ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అందుకే క్షమించడం, ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకుంటే మంచి ఫలితాలు అయితే పొందగలుగుతారు. ప్రేమ విషయంలో వృశ్చిక రాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే జీవితాంతం ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. భాగస్వామి నుండి కూడా అదే స్థాయి విశ్వాసాన్ని వీరు ఆశిస్తారు. ఉద్యోగం, వ్యాపారం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. పరిశోధన, వైద్యం, పోలీసు, రక్షణ, నిర్వహణ, ఆర్థిక రంగాలు, సాంకేతిక రంగాలు వంటి లోతైన విశ్లేషణలు అవసరమైనటువంటి పనులలో రాణించే సామర్థ్యం ఉంటుంది. డబ్బు విషయంలో వీరు జాగ్రత్తగా ఉంటారు. అవసరం లేని ఖర్చులు చేయకుండా భవిష్యత్తు కోసం పొదుపు చేయాలని భావిస్తారు. సరైన ప్రణాళికతో ముందుకు వెళితే మంచి ఆర్థిక స్థిరత్వాన్ని కూడా వీరు సాధిస్తారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.